స్విట్జర్లాండ్లో దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొంటున్నారు. దావోస్ పర్యటనలో రాష్ట్రాలకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. రేవంత్ రెడ్డి ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో గ్లోబల్ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇక చంద్రబాబు ఇండస్ట్రియల్ కారిడార్లు, ఫ్లోర్ ఆధారిత అభివృద్ధి, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్ రంగాలపై దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రదీప్ పీటర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి ప్రదీప్. థ్యాంక్ యూ శ్రేయా వర్మ. 2 రాష్ట్రాల సీఎం దావోస్లో పర్యటన చేయబోతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఈ యొక్క దావోస్లో పర్యటన ఉండబోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరోవైపు ఈ దావోస్లో యొక్క ముఖ్యమైన పర్యటన అంటే ఏదైతే పెట్టుబడులే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రులు అయితే అడుగులు వేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, అలాగే టీజీ భరత్ కూడా దావోస్ పర్యటనకి అయితే వెళ్ళిపోతే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వ రంగంలో ఉన్న అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అయితే దావోస్లో పర్యటనలో అయితే పాల్గొనబోతున్నారు. అయితే ఈ యొక్క 4 రోజులు 36 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దావోస్కు సంబంధించి కూడా ఈ యొక్క పర్యటనలో చాలా కీలకమైన అంశాలు అయితే ఈ యొక్క పర్యటన ఉండబోతుందంటూ కనబడుతుంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక పెట్టుబడులు పెట్టించడానికి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు నారా లోకేష్ కూడా అడుగులు వేసే పరిస్థితుల్లో అయితే ఈ యొక్క దావోస్ పర్యటన సక్సెస్ అనేది కూడా చాలా లక్ష్యంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేసే పరిస్థితి కనబడుతుంది. 36 కార్యక్రమాల్లో ఈ 4 రోజులతో పాటు అనుక్షణం కూడా 36 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనడమే కాకుండా అనేక పెట్టుబడులు పెట్టించడానికి అయితే చాలా వరకు ఈ యొక్క కీలకమైన వ్యక్తుల్ని కలవడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క దావోస్ పర్యటన భాగంగా కూడా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు చాలా ఈ యొక్క దావోస్ పర్యటనకు సంబంధించి అయితే ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దావోస్ పర్యటన అంటే ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనలకు వెళ్తారు, వస్తుంటారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టైలే వేరు అంటూ కూడా మొత్తం అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు నారా లోకేష్, టీజీ భరత్ కూడా ఈ యొక్క దావోస్ పర్యటనలకి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఈ యొక్క 36 కార్యక్రమాలకి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్స్ ఉంటాయి, అసలు ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి పెట్టుబడులు వస్తాయి అనేది కూడా చూడవలసి ఉంది. మరోవైపు చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణకి పెట్టుబడుల లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి అయితే మరోవైపు అడుగులు వేసే పరిస్థితి కనబడుతుంది. అయితే తెలంగాణలో ఇప్పటికే అనేక పెట్టుబడి రంగాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా తెలంగాణని మరింత అభివృద్ధి చేయించడానికి అయితే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ముందడుగులు వేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఏది ఉన్నా సరే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే దావోస్ పర్యటనలో ఈ యొక్క పెట్టుబడులే లక్ష్యంగా అయితే అడుగులు వేసే పరిస్థితి కనబడుతుంది. శ్రేయ వర్మ. థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.